హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కారం బొరుగులు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం చేయాల్సినది ఏంటంటే, కారం బొరుగులు చేయడానికి ముందు బొరుగులు క్రిస్పీగా లేకపోతే క్రిస్పీగా ఉండడానికి ఫస్ట్ 10-15 సెకండ్స్ లేదా ఒక 1 మినిట్ లోపు అలా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బొరుగుల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే అదే ప్యాన్‌లో ఆయిల్ ఏసి ఇక్కడ నేను ఆయిల్‌ని 3 స్పూన్స్ వాడానండి. అందులోనే ఇంకా వేరుశనగ గుళ్ళు అంటారు, శనగిత్తనాలు అంటారు, పల్లీలు అంటారు మన సైడ్ అయితే. పల్లీలు సగం వేగాక అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కరేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి. ఎవరైతే డైలీ స్నాక్స్ బోర్ కొట్టేసింది, కొత్తగా ఏవైనా చేసుకోవాలి, ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తినాలి అనుకుంటే ఈ క్రిస్పీ కారం బొరుగులు చాలా బాగుంటాయండి. కారం బొరుగులతో పాటు వడలు కూడా పెట్టుకొని తింటే ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుందండి. ఇంకా వీడియో విషయానికొస్తే ఇక్కడ నేను శనగపప్పు, ఉద్దిపప్పు 2 కలిపి 1½ స్పూన్ వేసుకుంటున్నానండి. ఆవాలు అండ్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇవి ఎందుకు లాస్ట్‌లో వేసుకుంటున్నానంటే కింద మాడంటుకోకుండా, మాడిపోకోకుండా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి కాబట్టి నేను మిడిల్‌లో వేస్తున్నానండి. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఒకసారి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకైతే ఈ శనగపప్పు, ఉద్దిపప్పు మాడిపోకోకుండా తినడమే ఇష్టమండి. అందుకని నేను మిడిల్‌లో వేశాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి. ఇంకా వీడియో విషయానికొస్తే ఇక్కడ నేను పప్పులు కూడా వేసి వేయించుకున్నానండి. పప్పులు సగం వేగాక ఇందులోకే నేను ఇంకా తగినంత సాల్ట్, ఎర్ర కారం పొడి, పసుపు పొడి వేసి వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా స్టవ్ లో హీట్‌లోనే పెట్టుకోవాలండి. కొంచెం ఒక 10-15 సెకండ్స్ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇమ్మీడియేట్‌గా మీరు ఇంకా బొరుగులు వేసి ఈవెన్‌గా కలిపేసుకోవచ్చు. ఇలా బొరుగులంతటికి కారం అంతా పట్టేశాక ఇందులోకే మనం మిక్చర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు మీకు ఇష్టమైతేనే. ఇలా కొంచెం కొంచెం అంతా వేసి కలుపుకొని బొరుగులన్నింటికి ఈవెన్‌గా కారం అంతా పట్టేసేటట్లు కలిపేసుకొని మీరు ఇమ్మీడియేట్‌గా అయినా తినొచ్చు. లేదంటే ఒక బాక్స్‌లో ఎత్తిపెట్టుకొని 10-15 డేస్ స్టోర్ చేసుకొనైనా తినొచ్చండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో కారం బొరుగుల్ని రాయలసీమ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఆ టేస్ట్ అవన్నీ కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తానండి. ఈజీగా, సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే వీడియోస్‌ని మీ ముందుకు పెడతానని కోరుకుంటూ మీ హేమ. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.